హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు తమిళనాడు చూసారు కదా, మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడ్డాయి. మీకు తెలుసు ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ ఇది మనకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి బ్యాంక్ అనమాట. సో ఇందులో మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏమేమి ఉద్యోగాలు పడుతున్నాయి, సో మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకైతే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్లో అయితే ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు తెలుసు ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా. దీనిలో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా. ఇందులో చూసుకుంటే మెయిన్గా మనకు వచ్చేసి వీళ్ళు మొత్తం దాదాపు 5 ఖాళీలను అయితే ఫిల్ చేస్తున్నారు. సో మొత్తం టోటల్గా వీళ్ళు ఫిల్ చేస్తున్నటువంటి ఖాళీలు చూసుకుంటే మనకు 5 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు వీళ్ళు మరి ఏం పోస్టును వీళ్ళు ఫిల్ చేస్తున్నారు అంటే ఈ యొక్క ఉద్యోగాల్లో వీళ్ళు ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అని చూసుకుంటే ఇక్కడ మనకు కౌన్సిలర్ ఎఫ్ఎల్సి, ఓకేనా. ఇందులో వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ పేరు, ఓకేనా. పోస్ట్ పేరు చూసుకుంటే కౌన్సిలర్, ఓకేనా, కౌన్సిలర్ ఎఫ్ఎల్సి. సో ఈ యొక్క పోస్టులను వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు, మొత్తంగా 5 ఉద్యోగాలు. సో మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏమి ఉండాలి, మరి మనము ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత చూసుకుంటే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయితే మీరు సాధించి ఉండాలి. సో మీకు ఎనీ డిగ్రీ ఉన్నా కానీ సరిపోతుంది, ఓకేనా. బట్ మీరైతే పాస్ అయి ఉండాలి, ఓకేనా. ఎనీ డిగ్రీ ఉండొచ్చు, కంపల్సరీ పాస్ అయి ఉండాలి, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ విధానం వచ్చేసి మనకు చూసుకుంటే దాదాపు మనకు ఆన్లైన్ త్రూ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు ఆన్లైన్ త్రూ అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ త్రూనే మీరు అప్లికేషన్ అయితే చేయాలి. అప్లికేషన్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మరి ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే చివరి తేదీ వచ్చేసి మనకు ఏప్రిల్ 20, ఓకేనా. ఏప్రిల్ 20th మీరు యొక్క ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి అప్లికేషన్ చేసిన తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా మనం అయితే సెలక్షన్ చేసుకుంటారంటే నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెయిన్గా ఇక్కడ మీరు అప్లికేషన్ చేస్తారు, చేసిన తర్వాత మీకు అయితే డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు జస్ట్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ త్రూ అయితే మిమ్మల్ని ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఓకేనా. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు. సో మీరు దీనిలో అప్లికేషన్ చేయాలంటే అప్లికేషన్ లింక్ చూసుకుంటే మనకి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వెబ్సైట్ లింక్ చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ డాట్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి, ఓకేనా. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను అదేవిధంగా ఇక్కడ కూడా రాశాను. సెంట్రల్ బ్యాంక్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఏప్రిల్ 20th బిఫోర్, ఓకేనా. ఇది లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి. ఎనీ డిగ్రీ ఉన్న సరిపోతుంది, మంచి ఛాన్స్ మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే ఉద్యోగాలు ఇవి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సెంట్రల్ బ్యాంక్లో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆ ఉద్యోగాలు చూసుకుంటే మనకు కౌన్సిలర్ ఎఫ్ఎల్సీ అనమాట. ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయండి అప్లికేషన్ని. సో అస్సలు మిస్ అవ్వదు, మంచి ఛాన్స్. బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం, ఓకేనా. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ఉద్యోగ సమాచారం కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వాటిపైన కూడా మీకు జాబ్స్ వీడియోస్ అయితే చేస్తాను. సో దిస్ ఈ చందు, మీ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ.